వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 124వ వీడియో మీ ముందుంది. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన స్టాక్ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ ఒక్క వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే మరి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా మీకు దాదాపు ఏది కూడా మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎలా ఏర్పాటు చేయబడింది? ఇది ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకోబడిందండి. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు ఏర్పాటు చేశారన్నప్పుడు విద్యార్థి రెండింటి దగ్గర డైలమాలో పడతాడు. ఒకటి ఏంటంటే ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 మోహన్ సింగ్ అనే ఆప్షన్ కనుక ఇస్తే కరెక్ట్గా చదివిన వాళ్ళు తప్ప సాధారణ విద్యార్థి అయితే ఈ రెండిట్లో రైట్ ఆన్సర్ ఏదో తేల్చుకోలేకపోతాడు. రైట్ ఆన్సర్ ఏదో కూడా ఇక్కడ చెప్తాను. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏ పరిస్థితుల్లో ఎవరు ఏర్పాటు చేశారో కూడా ఇక్కడ వివరిస్తాను. మీరు చూడండి, రెండవ ప్రపంచ యుద్ధ సమయం అది, అంటే 1939 నుంచి 1945 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం, సింగపూర్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, అంటే సింగపూర్లో కూడా ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏమైంది, జపాన్కి లొంగిపోయింది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో మనకు జపాన్ ఒకవైపుకు ఉన్నది, బ్రిటిష్ ఇంగ్లాండ్ ఒకవైపుకు ఉన్నది. కాబట్టి సింగపూర్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం జపాన్కి లొంగిపోయింది. అయితే జపాన్ చేతికి చిక్కినటువంటి భారతీయ యుద్ధ ఖైదీలు, అప్పుడు మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి యుద్ధ ఖైదీలను ఈ జపాన్ సైన్యాధ్యక్షుడు ఏం చేసిండు అంటే పూజీవారా, అప్పుడు భారత ఆర్మీ అధికారి మోహన్ సింగ్కు అప్పచెప్పిండు వీళ్ళందరినీ. నువ్వు వీళ్ళతోటి ఒక ఆర్మీని స్టార్ట్ చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేయమని జపాన్ సపోర్ట్ అన్నట్టు అప్పుడు మనకి. సో ఆ జపాన్ అయితే ఆ యుద్ధ ఖైదీలందరినీ కూడా ఈ మోహన్ సింగ్కి అప్పగిస్తే ఈ మోహన్ సింగ్ ఏం చేసిందంటే 1942లో వీరితో ఇండియన్ నేషనల్ ఆర్మీని సింగపూర్లో ఏర్పాటు చేశాడు. చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఇది. అంటే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఒరిజినల్ వ్యవస్థాపకుడు ఎవరు అంటే కెప్టెన్ మోహన్ సింగ్ అండి. ఏ పరిస్థితుల్లో ఏర్పాటు చేయబడింది అంటే ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధ సమయం సందర్భంగా జపాన్ చేతికి చిక్కినటువంటి భారతీయ యుద్ధ ఖైదీలను ఈ మోహన్ సింగ్కి అప్పగిస్తే వాళ్ళందరి చేత ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఏర్పాటు చేయబడింది. ఇక రెండో క్వశ్చన్ ఇచ్చాను, ఇండియన్ నేషనల్ ఆర్మీ సుప్రీం కమాండర్గా సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? 1943లో సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క బాధ్యతలు స్వీకరించి దానిని ఆజాద్ హిందూ ఫౌజ్గా మార్చాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే దాన్ని రీఆర్గనైజ్ చేయడము, దాని యొక్క బలవంతమైనటువంటి పవర్ఫుల్ ఆర్మీగా తయారు చేయడం అన్నీ కూడా ఈయన కీలకమైన బాధ్యతలు సుభాష్ చంద్రబోస్ అయితే తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ దాకా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది మీరు గుర్తుంచుకోండి. ఇక సుభాష్ చంద్రబోస్ గురించి మీకు తెలుసు, మనకి జనవరి 23 సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి అండి. పరాక్రమ దివస్గా జరుపుకుంటున్నాం, రీసెంట్గా కూడా మనం జరుపుకున్నాం, గుర్తుంచుకోండి. ఢిల్లీ చలో, జై హింద్ అనే నినాదాలు సుభాష్ చంద్రబోస్ ద్వారానే మనకు రావడం జరిగింది. అదేవిధంగా మీకు స్వాతంత్రం ఇస్తాను, నాకు రక్తాన్ని ఇవ్వండి, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే స్లోగన్ కూడా సుభాష్ చంద్రబోస్తే డిఎస్సిలో ప్రశ్న అడిగిండు, గుర్తుంచుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సుభాష్ చంద్రబోస్ విషయానికి వచ్చేసరికి. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల పనామా కాలువ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎప్పుడైతే అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మరి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ కొన్ని ఇష్యూస్ అయితే తెర మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ను నేను స్వాధీనం చేసుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రయత్నాలు నడుస్తున్నాయి. అదేవిధంగా పనామా కాలువను కూడా అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకుంటామని చెప్తున్నాడు. అసలు ఏంటి పనామా కాలువ, ఎక్కడుంది మనం ఒక్కసారి చూద్దాం. మీరు చూడండి, ఇది మీకు నార్త్ అమెరికా అనుకుందాము, ఇది మీకు సౌత్ అమెరికా, రైట్? మీకు పసిఫిక్, అట్లాంటిక్ ఈ రెండు సముద్రాలను కలుపుతూ చిన్నగా ఇక్కడ ఒక కెనాల్ అనేది మనకి ఉందండి, పనామా కాలువ అంటాం. మీరు ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ యొక్క శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఉంటే ఇక్కడ న్యూయార్క్ సిటీ ఉంది, ఇక్కడ మీకు నార్త్ అమెరికాలో. మీరు శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ రెండు అమెరికా నగరాలు. మీరు శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఈ న్యూయార్క్ సిటీకి రావాలంటే మామూలుగా అయితే చూడండి, ఇక్కడ దాదాపు 13,200 నాటికల్ మైళ్ళ జర్నీ అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఈ రెండింటిని కనుక కనెక్ట్ చేస్తే, ఇక్కడ ఈ రెండు సముద్ర భాగాల్ని కనెక్ట్ చేస్తే ఈ డిస్టెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. డైరెక్ట్గా ఇట్లా వచ్చేసేయచ్చు న్యూయార్క్కి. ఇది పనామా కాలువ వల్ల అమెరికాకు జరుగుతున్నటువంటి లాభం. అంటే చాలా మీకు నౌకా వాణిజ్యం చాలా జరుగుతుంది పనామా కెనాల్ నుండి. సో అందుకని ఇది చాలా యూజ్ఫుల్ కెనాల్ అన్నట్టు పనామా కాలువ. అదే దీని బ్యాక్గ్రౌండ్ ఇది అన్నట్టు. అంటే
ఇక్కడ మీకు అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నుండి న్యూయార్క్కి రావాలంటే పనామా కెనాల్ ఇది లేకపోతే ఇదంతా తిరగాలి. ఇక్కడ నుంచి సౌత్ అమెరికా చుట్టి మీకు ఇటు రావాలి న్యూయార్క్ దాకా. అదే పనామా కెనాల్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇట్లా షార్ట్ కట్ రూట్లో పోతున్నారు. జస్ట్ 5200 నాటికల్ మైల్సే, లేకుంటే 1300 పైన నాటికల్ మైల్స్ తిరగాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఇది అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలు, పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాలను కనెక్ట్ చేస్తుంది ఈ పనామా కాలువ. 80 కిలోమీటర్ల లెంత్ అనేది ఉంటుందండి. ఈ కాలువను స్వాధీనం చేసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా మనకు అనౌన్స్ ఇచ్చిండు. ఇక్కడ చెప్పిన మీకు ఇది పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రాలను కనెక్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇది. దీని పొడవు 80 కిలోమీటర్స్ మనకి ఉంది. ఈ కాలువను 1914లో దీన్ని నిర్మించింది ఎవరు అంటే అమెరికానే. గమనించండి, అమెరికానే. ఒక పనామా దేశంతో కుదిరిన ఒక ఒప్పందం, ఇక్కడ పనామాని పడాలండి, పనామా దేశంతో కుదిరిన ఒక ఒప్పందం మేరకు, ఒక అగ్రిమెంట్ మేరకు అమెరికా ఏం చేసిందంటే 1999లో పనామాకు ఆ కెనాల్ని అప్పగించేసింది. అప్పుడు ఎవరు అధ్యక్షుడు, అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జిమ్మీ కార్టర్ అండి. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పనామా కాలువ పనామా దేశం యొక్క ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, అది మేము తీసుకుంటాం, కార్టర్ అప్పుడు ఇచ్చిండు కానీ మేము దాన్ని తీసుకుంటాం, దాని మీద హక్కులు మాకే, దాన్ని మేమే నిర్మించినామని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. కానీ రీసెంట్గా పనామా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అట్టట్లా తీసుకుంటారు, అది కుదరని ఆ పనామా కూడా గట్టిగానే మరి నిలబడుతుంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. అప్పుడు పనామా పాలకుడు అంటే 1999లో ఈ కెనాల్ని వాళ్ళకి అప్పగించేటప్పుడు ఒమర్ టోరిజోస్ ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడేమో కార్టర్ ఉన్నాడు. అందుకే దీన్ని ఏమంటున్నామంటే మనం టోరిజోస్ కార్టర్ అగ్రిమెంట్ అంటున్నాం. ప్రశ్న ఇక్కడ ఫోకస్ అవుతుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి రిమోట్ ఏరియాకి వెళ్ళి ప్రశ్నలు అడుగుతారు, మీరు గమనించండి. సో ఇది మనకు పనామా కెనాల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి, రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? నేషనల్ హైవే 44 అండి, NH 44 తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి. దీని ఓల్డ్ నెంబర్ వచ్చేసి 7, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే పదం ఏ షెడ్యూల్లో ప్రస్తావించబడింది? వెరీ ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ పార్టీ అనే పదం మనకు భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోనైతే మనకి పొందుపరచడం జరిగింది. ఈ 10వ షెడ్యూల్లో ఏముందంటే యాంటీ డిఫెక్షన్ లా అంటాము, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. అంటే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో జంప్ అయితే అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క పవర్ అనేది, అంటే వాళ్ళ యొక్క పదవి అనేది కోల్పోతారు. స్పీకర్ నిర్ణయం మేరకే ఈ డిసిషన్ అనేది ఉంటుంది. సో అందుకోసం మనం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చి దాన్ని 10వ షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ సవరణ ద్వారా ఈ సవరణ ఈ 10వ షెడ్యూల్ను అటాచ్ చేయడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, రాజకీయ పార్టీ అనే పదం మనకు ఇక్కడనే కనిపిస్తుంది రాజ్యాంగంలో, మరెక్కడ కాదు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, బహిష్కృత హితకారిణి సభ ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి మనకు చాలాసార్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది బొంబాయిలో 1924లో, అది కూడా గుర్తుంచుకోండి. ఇక హరిజన సేవక్ సంఘము మహాత్మా గాంధీ ద్వారా 1932లో పూణేలో ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మీకు కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఇస్తాడు, హరిజన సేవక్ సంఘ్ ఎవరు ఏర్పాటు చేశారు? మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నప్పుడు ఒక సాధారణ అభ్యర్థి అయితే డైలమాలో పడతాడు, అదా రైట్ ఆన్సర్ అండి. హరిజన సేవక్ సంఘ్ ఏమో మహాత్మా గాంధీ ద్వారా ఏర్పాటు చేయబడింది, బహిష్కృత హితకారిణి సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ఏర్పాటు చేయబడింది. కన్ఫ్యూజ్ కాకండి, ఇలాంటి కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు అయితే మన సిరీస్లో చాలా ఇస్తాను నేను. రైట్. క్వశ్చన్ నెంబర్ 7, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఎవరు ప్రారంభించారు? దీన్ని మనం ఆత్మగౌరవ ఉద్యమం అంటాము. తమిళనాడులో ఈవి రామస్వామి నాయకర్ అయితే ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి మద్రాసులో 1925. గుర్తుంచుకోండి, ఈయననే మనం పెరియార్ అంటాం. రైట్. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్యమం ఎందుకోసం చేసిండు అంటే ఈ ఉద్యమంలో భాగంగా దేవాలయాల్లోకి నిమ్న కులాలు అంటే ప్రవేశించడం, మనుస్మృతిని తగలబెట్టడం, పురోహితులు లేకుండా పెళ్లిళ్ళు జరపడం వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. మీకు తమిళనాడులో చాలా ఉద్యమాలు వచ్చినాయి, అంటే బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా చాలా మూమెంట్, జస్టిస్ ఉద్యమం కావచ్చు, అలాంటివి మనం అలా డిస్కస్ చేసినాం ఇప్పటికే. సో ఇది కూడా ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చనే. అదేవిధంగా ఇతని యొక్క పత్రికలు ఏవి, ఈవి రామస్వామి నాయకర్ యొక్క పత్రికలు, పెరియార్ యొక్క పత్రికలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు అడిగింది, కుడి అరసు, విద్యుత్ తలై,
పురచ్చి, ఇవి జర్నల్స్ ఈ రామస్వామి నాయకరి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 10 లక్షల జనాభా దాటితే ఆ నగరాలను ఏమని పేర్కొంటారు? సింపుల్ క్వశ్చన్, కానీ కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం. మెట్రోపాలిటన్ సిటీస్ అంటామండి. అబౌట్ 10 lakhs పాపులేషన్ అనుకుంటే అలాంటి సిటీస్ని మనం మెట్రోపాలిటన్ సిటీస్ అని పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 9. రైట్, ఇక్కడ 7 రాంగ్, ఇది 9. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? రైట్, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. అస్సాం, యూపీ ఇచ్చినప్పుడు ఇదా అనే డైలమాలో ఉంటారు. యూపీ అండి. 8 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఉత్తరప్రదేశ్ అయితే మనకి బౌండరీ లైన్ కలిగి ఉంది. గమనించండి, ఇండియాలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం యూపీ. అదేవిధంగా అస్సాం 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఛత్తీస్గఢ్ కూడా 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. యూపీ మాత్రం హైయెస్ట్ స్టేట్స్ తోటి అయితే మీకు బౌండరీ లైన్ అనేది కలిగి ఉంది, గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్ టుడే, తెలంగాణ హిస్టరీ. గోల్కొండ సుల్తాన్ల కాలంలో వైజయంతి విలాసం రచించిన కవి ఎవరు? తెలంగాణ సాహిత్యానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మనం తప్పకుండా డిస్కస్ చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా గోల్కొండ సుల్తాన్ల కాలంలో తెలుగు సాహిత్యం అయితే బాగానే అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మీకు అద్దంకి గంగాధరుడు ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో తపతి సంవరణోపాఖ్యానం రాస్తాడు. పొన్నెగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాస్తాడు. సో ఇలా వీళ్ళ మీద ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. స్వయంగా గోల్కొండ సుల్తాన్లు కూడా కవిత్వం రాస్తారు ఉర్దూలో, అది గమనించండి, అక్కడ కూడా ప్రశ్నలు వస్తాయి. ఇక మనకి వైజయంతి విలాసం రాసింది ఎవరు అంటే సారంగు తమ్మయ్య అండి. ఈయన కరణంగా పనిచేసేవాడు. మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నడిచినటువంటి ఒక కవి, చాలా ఫేమస్ రచన ఇది వైజయంతి విలాసం అనేది. సారంగు తమ్మయ్య. ప్రీవియస్ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతున్నాడు ఇలాంటి ప్రశ్నలు. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలని. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.